బెల్లం పరమాన్నం మనం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటాము. ఆ తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తాం కదా. ఈ బెల్లం పరమాన్నం చాలా రుచిగా ఎలా చేయాలో చూద్దాము. నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. ఈరోజు నేను బెల్లం పరమాన్నం దేవుడికి నైవేద్యం కోసం చేస్తున్నాను. దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ అన్నం అయితే వండుకున్నాను. ఈ అన్నంని ఇలా మ్యాషప్ చేస్తున్నాను. మెత్తగా ఇలా స్పూన్తోనే కలుపుతూ ఇలా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇప్పుడు నేను బెల్లం తీసుకున్నాను. ఇది ముద్ద బెల్లం. ఈ 1 గ్లాస్ అన్నంకి ఒక 1/2 kg బెల్లం పడుతుంది. నేను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను. ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెల్లం ఉంది కదా, ఇది మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఏదన్నా డస్ట్ ఉన్నా మనం వడగట్టుకోవచ్చు. ఇది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్ ఇలా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇది మొత్తం చిక్కబడుతూ వస్తుంది. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు టీ వడపోసే జాలి స్ట్రెయినర్ తీసుకొని వడకట్టుకుందాము. అన్నంలోకి వడకట్టుకుంటున్నాను మొత్తము. ఏదైనా డస్ట్ ఉన్నా, మట్టి, చిన్న చిన్న కర్ర పుల్లలు ఏమైనా ఉన్నా కూడా ఇందులో వచ్చేస్తాయి. ఇదిగోండి చూసారా, ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు లంప్స్ లేకుండా, అంటే అన్నం ఎక్కడ కూడా ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసే ఉంది. మొత్తం ఇలా బాగా కలుపుకున్నాక ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాతే స్టవ్ని మనం ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అన్నంని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ అన్నం ఇలా కలుపుతూ ఉంటుంటే ఎక్కడ కూడా మాడకుండా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే వండుకోవాలి. ఇప్పుడు నేను నెయ్యి వేడి చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ నేను వేయించుకోవడానికి పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకుని వీటిలో నేను ఇది కాగిన తర్వాత కాజు తీసుకున్నాను. ఈ కాజును కూడా ఇందులో వేసి దూరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నంలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను. ఈ కిస్మిస్ని కూడా అంతే లో ఫ్లేమ్లో వేయించుకొని ఇలా పాపప్ అయ్యాక మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని కూడా అన్నంలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం నెయ్యితో సహా అన్నంలోకి వేసేసుకోవడమే. ఇంకా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది చాలా రుచిగా ఉంటుంది ప్రసాదము. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాము. ఇంకా కూడా లో ఫ్లేమ్లోనే ఉంది, అస్సలు హైలో పెట్టుకోకూడదు. పెడితే మాత్రం మాడిపోతుంది. కంటిన్యూగా ఇలా కాసేపు ఇక్కడే ఉండి కలుపుకుంటే మంచిది. అడుగు పట్టకుండా చూసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కలిసేటట్టుగా నెయ్యి మొత్తం అన్నంలోకి ఇంకిపోతుంది. ఇప్పుడు నేను ఇలాచీలు తీసుకున్నాను, ఒక 10 నుండి 15. వీటిని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసి పౌడర్ చేసుకుంటే చాలా చక్కగా పౌడర్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇది ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు ఈ పొడినంతా అన్నంలోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా పొడి కలిసేటట్టు అన్నంని బాగా కలుపుకుంటాను. ఇలాగే మొత్తం కలుపుకున్నాక చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇలా కొంచెం దగ్గర పడే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇది. ఇలా ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే మన పరమాన్నం రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే న్యూ అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ మీరు లైక్స్ ఇస్తే కనుక నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సరితా శ్రీకాంత్.